హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే. సో అంటే మీరు లైక్ చేస్తేనే నా ఛానల్ ముందుకు వెళ్తుంది, సరేనా? ఓకే. సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. సో మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను. ఓకేనా? సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ అనేది అది అందరినీ దృష్టిలో పెట్టుకొని మెన్షన్ చేయడం అనేది జరిగిందండి. ఓకేనా? ఇంకా రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వండి. 100% రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి. ఈ మధ్యకాలంలో కూడా చాలామందికి రీయూనియన్ అయింది. ఓకేనా? నాకు కాల్ చేసి కూడా చెప్పారు. సో కొంతమందికి అవ్వలేదు. సో దానికి ఆల్టర్నేటివ్గా వేరే పరిహారాలు కూడా ఇచ్చాను. సరే, అది ఏదో ఒక టైంలో మీకు సక్సెస్ అనేది వస్తుంది, రీయూనియన్ అనేది జరుగుతుంది. పేషెన్స్ ఇస్తూ ఉండాలి. ఓకేనా? సో ఇంకా డివైన్కి సరెండర్ చేసి వదిలేయాలి అంతే. ఇంకా భగవంతుడి దయ అనుకోవాలి, సరేనా? ఓకే. సో ఇంకా ఎవరికైనా సరే పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, వివాహంలో సమస్యలు, ప్రేమికుల మధ్య గొడవలు, నరదృష్టి, నరఘోష, బ్లాక్ మ్యాజిక్, చాలామందికి ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ జరిగిందా లేదా తెలియదు. ఓకేనా? సో బ్లాక్ మ్యాజిక్ జరిగిందా లేదా అనేది తెలుసుకోవాలన్నా నన్ను అప్రోచ్ అవ్వండి. విద్య, వ్యాపారంలో స్టెబిలిటీ, ఒక గ్రోత్ అనేది లేకపోవడము, విదేశీ ప్రయాణాలు, కోర్టు ఇష్యూస్, భూతగాదాలు, ఆస్తి వివాదాలు, ఓకేనా, నెగిటివ్ ఎనర్జీ, ప్రేమికుల మధ్య గొడవలు. సో వీటికి సంబంధించి మీకు ఏదైనా పరిహారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి. మీకు అద్భుతమైన పరిహారాలు నేను ప్రొవైడ్ చేస్తాను, సరేనా? ఖచ్చితంగా మీ జీవితంలో ముందుకు వెళ్తాను. ఓకే. సో ఇంకా వచ్చేసి ఎవరికైనా మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు. సో మేనిఫెస్టేషన్ ద్వారా మనం ఏదైతే కోరుకుంటున్నామో అది మనం సాధించగలుగుతాం అన్నమాట మేనిఫెస్టేషన్ ద్వారా. సో మేనిఫెస్టేషన్ టెక్నిక్స్, మేనిఫెస్టేషన్ రూల్స్ ఏంటి అనేది చాలామందికి తెలియదు. దానికి సంబంధించి మీకు ఏదైనా గైడ్లైన్స్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు, సరేనా? ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు రీడింగ్ మనం స్టార్ట్ చేద్దాం. మరి మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఏంటి? మీ పర్సన్ నిద్రపోయే ముందు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఏంటి? మీ పర్సన్ నిద్రపోయే ముందు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు చూద్దాం. మీ పర్సన్ నేము, మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్, మీ పర్సన్ ఫేస్ ఇమాజిన్ చేసుకోండి. ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి. మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్, మీ పర్సన్ నేము, మీ పర్సన్ ఫేసు 3 సార్లు ఊహించుకోండి. మీ పర్సన్ నేమ్ 3 సార్లు తలుచుకోండి మనసులో. ఓకే. యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. ఓకే. Empress, 7 of swords, 6 of swords, 8 of wands, 4 of pentacles, 3 of swords, page of swords, ది స్టార్ కార్డ్. ఓకే, ఈ కార్డ్స్ అన్నీ నేను ఒకసారి క్లారిఫై చేస్తాను, సరేనా? సరే. సో ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే క్లియర్గా మనకు కనిపిస్తుంది తన ఈగోయిస్టిక్ పర్సన్ అని. ఓకేనా? సో వీళ్ళు ఏంటంటే, సో మీ విషయంలో వీళ్ళు చాలా ఈగో పర్సన్ అని కూడా కనబడుతుంది ఇక్కడ. పాస్ట్లో మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారో, ఎంత హరాస్ చేశారో మెంటల్గా, ఫిజికల్గా. సారీ, ఇప్పుడు ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. సో ఇప్పుడు వాళ్ళు అలానే హరాస్ చేయబడుతున్నారు అన్నమాట. అంటే మీతో నో కాంటాక్ట్ సపరేషన్ అయిపోయి బ్రేకప్ అయిపోయిన తర్వాత ఈరోజు కూడా వాళ్ళలో ఏంటంటే ఒక క్లారిటీ అనేది లేదు, ఒక కన్ఫర్మేషన్ లేదు. అసలు ఈ రిలేషన్లో ఏం జరుగుతుంది, ఏం జరిగింది, అసలు మీతో బ్రేకప్ అయిందా, అసలు ఏం జరిగింది అని తెలుసుకోవడానికి. ఓకేనా? ఎందుకంటే బ్రేకప్ గురించి కూడా, ఈ నో కాంటాక్ట్ సపరేషన్ గురించి కూడా
మన మధ్య కమ్యూనికేషన్ ఎందుకు జరగట్లేదు, అసలు ఒక క్లారిటీ ఇవ్వలేదు తను. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చింది మీకు. ఓకే, నేను చీట్ కాబడ్డాను, ఓకేనా, నేను మోసపోయాను, ఓకేనా, నేను హరాజ్ కాబడ్డాను, సో యూజ్ చేసుకోబడ్డాను, నన్ను యూజ్ చేసుకున్నారు, ఇలా సంథింగ్ మీ వర్షన్లో మీరు, ఎవరి వర్షన్లో వాళ్ళు సో ఆలోచించుకుంటున్నారు. అంటే వాళ్ళ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలని ఆలోచిస్తున్నారు. సో ఎప్పుడైతే మీ ఇద్దరి మధ్య ఒక నో కాంటాక్ట్ సపరేషన్ ఏర్పడిందో, ఇది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ లాగా కనబడుతుంది. సో మీరు నో కాంటాక్ట్ సపరేషన్ అయ్యి మేబీ కొంతమంది అయితే ఇక్కడ 2 to 3 years ఉన్నారు, కొంతమంది 6 months ఉన్నారు, కొంతమంది 5 to 6 years ఉంది. సో ఎప్పుడైతే నో కాంటాక్ట్ సపరేషన్ ఏర్పడిందో అప్పటి నుంచి అసలు ఏమనుకున్నారు మీ పర్సన్, ఎప్పటికైనా తిరిగి నా దగ్గరికి రావాల్సిందే, నన్ను వదిలిపెట్టి బ్రతకలేరు వీళ్ళు. సో అంటే వీళ్ళు ఏంటంటే నేను బిందాస్గా ఉంటా అంటే ఒక యాటిట్యూడ్, ఈగోలో, అంటే మీ మీద అంత నమ్మకం అన్నమాట. ఆ ఈగోలో ఉన్న పర్సన్ ఈరోజు మీ కాల్ కోసం, మీకోసం అంటే మీరు గేమ్ అంతా ఏం చేశారంటే కింద మీద చేసేసారు. మీరు గేమ్ అంతా ఉల్టా పల్టా చేసేసారు. తన మైండ్తో ఆడిన గేమ్ అంతా 360 degrees ఉల్టా చేసేసారన్నమాట. ఓకేనా. సో గేమ్ అంతా ఉల్టా పల్టా అయిపోయింది. తను ఊహించింది ఒకటి, అయింది ఒకటి, మొత్తం ఉల్టా పల్టా అయిపోయింది. ఎప్పటికైనా ఎటు పోరు, నేను ఏ ఆటలు ఆడినా, ఏం చేసినా, ఎన్ని పప్పులు ఉడికినా మీరు ఎటు పోరు, తను నాకు గత్యంతరంగా అన్నంత టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకొని, అంటే మిమ్మల్ని చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నారండి వీళ్ళు. సో మీ పర్సనల్ లేట్ నైట్ థాట్స్ ఇవన్నీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకొని మిమ్మల్ని చాలా రకాలుగా టార్చర్ చేసి మెంటల్గా టార్చర్ పెట్టారనేది కనబడుతుంది. ఓకేనా. అంటే మీరు ఈ పర్సన్ విషయంలో చాలా అంటే పోరాడి చివరి నిమిషం వరకు కూడా ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలి, మళ్ళీ రీయూనియన్ అవ్వాలి, మళ్ళీ ప్యాచప్ చేసుకోవాలి, నాకు ఈ రిలేషన్ ఏ విధంగా కావాలి. సో ఏడ్చారు, చాలా బెగ్ చేశారు, మొరపెట్టుకున్నారు. లిటరల్ చెప్పాలంటే చాలా కాళ్ళ మీద కూడా పడిపోయారు, లిటరల్లీ బెగ్ చేశారు. ఓకేనా. అంటే ఓకే నువ్వు ఏది చెప్తే అది వింటా అనే స్టేజ్కి కూడా వెళ్ళిపోయారు చివరకు మీరు. అయినా సరే చాలా రూడ్గా ఒక బండరాయిలాగా ట్రీట్ చేశారు మిమ్మల్ని. వాళ్ళు ఏంటంటే కనీసం మిమ్మల్ని వాళ్ళు ఒక మనిషిలాగా కూడా చూడలేదు మీ పార్ట్నర్. అంత ఈగోయిస్టిక్ పర్సన్, చాలా టిపికల్ పర్సన్, చాలా స్టబాన్ పర్సన్. ఓకేనా. సో వాళ్ళదే నెగ్గాలి, వాళ్ళదే నడవాలి అనే ఒక పంతం. అలాంటి సిచ్యువేషన్లో మీరు అలసిపోయి కొంతకాలము సో మీరు అంటే మానసికంగా స్ట్రగుల్ అయిన తర్వాత, ఇక నేను ఓవరాల్ ఎనర్జీ చెప్తున్నానండి. ఓకేనా. రాశులు నెంబర్స్ కూడా నేను బిఫోర్ ఎండింగ్ ద వీడియో చెప్తున్నాను, ఎండింగ్ వీడియో చెప్తాను, సరేనా. అంటే మీరు ఏంటంటే మానసికంగా స్ట్రగుల్ అయిన తర్వాత ఇప్పుడు మీరు ఎలా ఉన్నారంటే ఒక మంచి హై ఎనర్జీలో కొత్త కోర్సెస్ నేర్చుకుంటూ, స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ, బుక్స్ చదువుకుంటూ, జాబ్స్ మీద ఫోకస్ చేస్తూ, కెరీర్ మీద ఫోకస్ చేస్తూ, డబ్బు సంపాదనలో పడుతూ, చిన్నదో పెద్దదో జాబ్ చేసుకుంటూ, కొత్త కోర్సెస్ నేర్చుకుంటూ, సో ఇలా అంటే మీరు ఏంటంటే ఒక ఇండిపెండెంట్ పర్సన్ లాగా, ఒక సెల్ఫ్ ఇండిపెండెంట్ పర్సన్ లాగా, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మీ వర్క్ ఏదో మీరు చేసుకుంటూ ఒక హైలీ ఇంట్యూషన్ ఉన్న పర్సన్ లాగా మీరు తయారవుతున్నారనమాట. అంటే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఎంతకాలం నుంచి మీ నుంచి మెసేజ్ వస్తుంది, కాల్ వస్తుంది, లేదా మీరు తనను అప్రోచ్ అవుతారని వెయిట్ చేసి ఎంతగా చూసిన ఈ పర్సన్ ఎంత మొండి వ్యక్తో, మీరు అంతకంటే చాలా స్టబాన్గా మొండి వ్యక్తిగా అలానే ఉన్నారు తప్ప, బాధను దిగమింగుకుంటూ మీరు అలానే ఉన్నారు తప్ప మీరు కాల్ ఆర్ మెసేజ్ చేయలేదు. వెరీ గుడ్. సో అలాంటి ఎనర్జీ అయితే ఇక్కడ కనబడుతుంది. సరే ఇంకా చూద్దాము. అంటే వీళ్ళు ఏంటంటే ఓకే మీ ఇద్దరి మధ్య బ్రేకప్ నడుస్తుంది, అది 100% చెప్పగలుగుతాను. సో పక్కా నో కాంటాక్ట్లో ఉన్నారనేది కనబడుతుంది. అంటే మీ ఇద్దరి మధ్య చాలా హార్ట్ బ్రేక్స్ అయితే అనేది జరిగినాయి అనేది కనబడుతుంది. సో డెఫినెట్గా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా కనబడుతుంది. సో తను పోరాడి అలసిపోయినానని కూడా చెప్తున్నారు. అంటే మీ పర్సన్ మేబీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అలసిపోయానని కూడా చెప్తున్నారు ఇక్కడ. ఓకేనా. ఇంకా వచ్చేసి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో స్టక్ అయిపోయి ఉన్నారు. మీ పర్సన్ థర్డ్ పార్టీ నుంచి వీళ్ళు
మూవ్ ఆన్ అవ్వగలరు. థర్డ్ పార్టీ నుంచి వీళ్ళు బయటికి రాగలరు. అంత కెపాసిటీ కూడా వీళ్ళకు ఉంది. సో థర్డ్ పార్టీ నుంచి బయటికి రాగల ఎనర్జీ కెపాసిటీ ఉంది తనకు, మీ పర్సన్కి. మీ పర్సన్ కళ్ళకు గంతలు కట్టుకొని అంటే నేను థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి బయటికి రాలేను, మేము కలవలేము అని ఇలాంటి విషయంలో స్టక్ అయితే అయిపోలేదు వీళ్ళు. కాకపోతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది, వీళ్ళకి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి బయటికి రాగల క్యాలిబర్ కూడా వీళ్ళకు ఉంది. ఓకేనా. సో సొసైటీ కాకపోతే సొసైటీ వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో, రిలేటివ్స్ ఏమనుకుంటారో, నాకున్న పరువు ప్రతిష్టలు, నా పరువు ఏమవుతుందో, నా స్టేటస్ ఏమవుతుందో, తోటకూర తొక్క అన్నీ ఆలోచిస్తున్నారు అన్నమాట వీళ్ళు. సో ఇవన్నీ ఆలోచించుకుంటూ ఉంటే ఏ విధంగా మనం బయటికి రాగలుగుతాం, అవునా. సో కాకపోతే వీళ్ళకి ఏంటంటే మీరంటే ఒక ప్యాషన్ అయితే ఉంది అనేది అయితే డెఫినెట్ కనబడుతుంది. సో ఇక్కడ చూడండి, వీళ్ళు మీ పర్సన్ అయితే డెఫినెట్గా ఇక్కడ మిమ్మల్ని అయితే క్షమించమని అడుగుతున్నారండి. డెఫినెట్గా వీళ్ళు ఆల్రెడీ మిమ్మల్ని సోషల్ మీడియాలో స్పై చేస్తున్నారు. సో వీళ్ళు డే అండ్ నైట్. సో మీరు ఎంతసేపు ఆన్లైన్లో ఉంటున్నారు, ఎంతసేపు ఆఫ్లైన్లో ఉంటున్నారు అని చెప్పేసి వీళ్ళు ఆల్రెడీ సోషల్ మీడియాలో మిమ్మల్ని స్టాక్ చేయడము జరుగుతుంది. ఓకేనా. ఇప్పుడు ఈ పర్సన్ ఎలా ఉన్నారంటే ఇప్పుడు మీరు కావాలి, మీ నుంచి కమ్యూనికేషన్ రావాలి అంటున్నారు వీళ్ళు. లేకపోతే నన్ను వదిలి వెళ్ళొద్దు, నన్ను గివప్ చేయొద్దు అని హోప్స్ పూర్తిగా కోల్పోయిన సిచ్యువేషన్లో మీ పార్ట్నర్ ఉన్నారు. ఇప్పుడు మీరు కావాలంతే, అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నారు. వెరీ గుడ్. సో ఇప్పుడు ఈ టైంలో మీతో మాట్లాడాలి, కాల్ చేయాలి, మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తున్నారు వీళ్ళు. సో మీకు కాల్ చేయాలి, మెసేజ్ చేయాలని చూస్తున్నారు, మీ వాయిస్ వినాలని కోరుకుంటున్నారు అన్నమాట వీళ్ళు. ఓకేనా. మీ పార్ట్నరు మిమ్మల్ని ఇక్కడ ఏంటంటే క్షమించమని అడుగుతున్నారు. పాస్ట్లో మీకు ఏదైతే చేశారో అది వాళ్ళు తలుచుకుంటూ చాలా చాలా బాధపడుతున్నారు. సో మీరు ఇచ్చిన ప్రేమ కావచ్చు, కేరింగ్ కావచ్చు, ఎమోషన్స్ కావచ్చు ఎవరు ఇవ్వలేరు. మిమ్మల్ని ఒక సెలబ్రిటీ లాగా, మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తున్నారు వీళ్ళు, కింగ్ లాగా. అంటే ఇప్పుడు ఏంటంటే పాస్ట్లో మీరు చూపించిన ప్రేమ కావచ్చు, ఎమోషన్స్ కావచ్చు ఎవరు సాటి రారండి. అలాంటి ప్రేమను మీరు ఇచ్చారు. వేరెవ్వరిలో ఇలాంటి ప్రేమను నేను చూడలేదు. తిరిగి మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీ పార్ట్నరు, మీ దగ్గరికి ఖచ్చితంగా వస్తారు. ఓకేనా. ఇది క్లెయిమ్ చేసుకోండి, సరేనా. ఓకే, మరి నేను రాశుల పరంగా చెప్తాను, సరేనా. సో రాశుల పరంగా వచ్చేసి ఇక్కడ కుంభరాశి వాళ్ళు జెమినై, లిబ్రా, అక్వేరియస్, మిథున, తుల కుంభరాశి వాళ్ళు ఉన్నారు. మేష రాశి వాళ్ళు, లియో, సింహరాశి వాళ్ళు ఉన్నారు. కన్యా రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. ఓకేనా. సో ఇంకా నెంబర్స్ వచ్చేసి నెంబర్ 6, నెంబర్ 8, నెంబర్ 4, నెంబర్ 17, నెంబర్ 19, నెంబర్ 18, నెంబర్ 3, నెంబర్ 11, నెంబర్ 25, నెంబర్ 59. ఓకే. సో ఈ నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇంకా నెంబర్ 69 కూడా ఉంది. ఈ నెంబర్స్ కనిపిస్తున్నాయి. ఓకేనా. అంటే ఈ నెంబర్స్ వచ్చేసి మీది కానీ మీ పార్ట్నర్ది కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ అయి ఉండొచ్చు. మీరు ఇద్దరు కలిసిన మెమరబుల్ డే అయినా అయి ఉండొచ్చు. ఓకేనా. సో ఈ రాశులు ఏంటంటే ఈ నెంబర్స్ వచ్చేసి ఏంటంటే ఒక ఎక్స్ట్రా కన్ఫర్మేషన్ అన్నమాట, అంతే. ఓకేనా. సో మిగతా వాళ్ళకు వర్తించదని కాదు, ఇది ఒక ఎక్స్ట్రా కన్ఫర్మేషన్ లాంటిది, అదేనా. సరే. సో ఇంకా వచ్చేసి చాలామంది నాకు అడుగుతున్నారు 2026లో మాకు ఎలా ఉండబోతుంది, ఏ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అని అడుగుతున్నారు. సో ఎవరికైనా సరే 2026 ఎలా ఉండబోతుంది, కెరియర్ ఆర్ జాబ్ ఆర్ బిజినెస్, హెల్త్ పరంగా ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటే మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు, నేను మీకు చెప్తాను, సరేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.